నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ మార్చు, నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ముట్టడి, అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ వేయాలని, గ్రూప్ 2 అండ్ 3 పోస్టులను పెంచాలని, అదేవిధంగా 1:100 గ్రూప్ 1లో మెయిన్స్కి క్వాలిఫికేషన్ చేయాలని, ఇట్లా అనేక రకాల డిమాండ్తో నిరుద్యోగులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తారు. ఈ ఉద్యమాలు చేసే క్రమంలో గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల నిరసన, అదేవిధంగా టీజీపీఎస్సీ ముట్టడి, ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే స్పెసిఫిక్గా ఈ అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి నిరుద్యోగులుగా చెప్తున్నారు. వాళ్ళు అడ్డా మీద కూలీలని. కొంతమంది అయితే కేటీఆర్ పంపించిన వ్యక్తులు ఉన్నారేడా, కేటీఆర్ కోవర్ట్లు, కేటీఆర్ సంబంధించిన వ్యక్తులు, ఇది ప్రొవోకేటెడ్ అండ్ స్పాన్సర్డ్ ఉద్యమం అంటున్నారు. అట్లాంటి దాంట్లో కొంతమంది నిరుద్యోగుల్ని ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో సింధు రెడ్డి గారు అని కూడా ఒక నిరుద్యోగ ఉద్యమకారిని, నిరుద్యోగురాలు ఉన్నారు. ఆమె పైన కేటీఆర్ పంపారు, కేటీఆర్ స్పాన్సర్తోనే సింధు రెడ్డి ఉద్యమం చేస్తున్నారు అనేది ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు సింధు రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ స్పాన్సర్ సంగతి ఏంది, ఈ ఉద్యమం సంగతి ఏంది అనే విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పైన అనేక రకాలుగా ట్రోల్ జరుగుతున్నాయి. సింధు రెడ్డి ఎవరో కాదు, కేటీఆర్ స్పాన్సర్డ్ సింధు రెడ్డి అని. ఏంటి దీని గురించి ఏమంటారు? ఫస్ట్ వాళ్ళు నన్ను అట్లా కామెంట్ చేయడానికి రీజన్ నేను ఎట్లా చూస్తున్నా అంటే, మా నిరుద్యోగుల్ని ఎదుర్కోలేక, మాకు సమాధానం చెప్పలేక, దాని వల్ల ఎవరినో ఒకరిని పర్సనల్ గా టార్గెట్ చేస్తే వీళ్ళందరూ కామ్ అయిపోతారు, ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అది వెరీ క్లియర్ అండి. ఇప్పుడు మీరు నిజంగానే అంత మీకు చిత్తశుద్ధి ఉండే, ఒకవేళ నేను నిజంగానే పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మరి చూపించండి, ప్రూవ్ చేయాలి కదా. ఇక్కడ ఎవరు చూపించారండి? ఎవరైనా ఒక ఎవిడెన్స్ చూపించారు ఇప్పటి వరకు? అవును, కొన్ని హామీలు ఇప్పుడు డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో మేము మల్టిపుల్ లీడర్స్ దగ్గరికి వెళ్తాం. అట్లే నేను కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మరి వాళ్ళే ఎందుకు బయట పెట్టాలి కదా? మరి అవి కూడా వాళ్ళే కలిసాను. నేను ఏఐసిసి మెంబర్స్ వీళ్ళందరినీ కలిసాము, మేము మాట్లాడాము, మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. న్యూట్రల్ గా ఉండి మా సమస్యలు అన్ని పార్టీల దగ్గరికి, అమిత్ షా గారిని కూడా కలవడానికి ట్రై చేసాము, బట్ అన్ఫార్చునేట్ గా కుదరలేదు. మరి అవన్నీ ఎందుకు మాట్లాడరు అంటే, ఎంతసేపు ఉన్నా ఒక ఆడ మనిషి బయటికి వచ్చి క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ ని. ఈ క్వశ్చనింగ్ అనే దాన్ని అణచివేయడానికే మీరు ఇట్లా చేయాలని చూస్తున్నారు కదా. మీరు ఎన్ని రోజులు అణచివేస్తారు? ఎంతమందిని అణచివేస్తారు? ఇప్పుడు నన్ను అంటే చేసిరు, సరే నేను కామైపోతానే అనుకోండి, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. అన్యాయం జరిగినప్పుడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసే వాళ్ళని, క్వశ్చన్ చేసేదాన్ని అణచివేయాలని చూడడం కాకుండా, అసలు ఎందుకు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటని ఆలోచిస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు స్టేట్ లో. ఇప్పుడు మమ్మల్ని అన్నారు, మరి వాళ్ళు టీజీపీఎస్సీలో డిఎస్సి వాళ్ళు కూడా ముట్టడి చేశారు. డిఎస్సి వాళ్ళు విద్యాశాఖ ముట్టడికి వెళ్ళారు వాయిదా కోసం అని. ఇంతమంది రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ మీరే రెస్పాన్సిబుల్ ఉండి మీరే మాకు చేస్తే మేము ఎందుకు వెళ్తాం? కేటీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మా బీజేపీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మీ అంతటా మీరే పోండ్రా బాబు అని చెప్తున్నారు కదా. మరి అట్లా కాకుండా మీరు పిలుచుకోండి, మమ్మల్ని చర్చలకు పిలవండి, చర్చలు చేస్తామని అంటారు. ఎంతసేపు చేసారు చర్చలు? నేను అడుగుతున్నా, ఎంతసేపు చేసారు చర్చలు? ఒక 2-3 నిమిషాలు కూడా మీరు కేటాయించలే టైం. ఆ చర్చలు చేసే వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎవరికన్నా ప్రాపర్ ఎండ్ టు ఎండ్ తెలుసా? అసలు ఈ నోటిఫికేషన్స్ గురించి తెలుసా? చూడండి, ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు ఎవరు అసలు ముందు నుంచి ఇష్యూలోనే లేరు. ముందు నుంచి డైరెక్ట్ గా మాతో ఇష్యూలో చూసింది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనకి ఎందుకు పట్టట్లేదు? అసలు ఫుల్ నెగ్లిజెన్స్. ఇంకా ఏముందిలే, వీళ్ళే 2 రోజులు అరుచుకుంటారు, తర్వాత వాళ్ళు వదిలేసుకుంటారు అని అనుకుంటారు. కానీ అట్లా ఏది జరగదు. ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ అనేది చేస్తాం మేము. మీరు నిరుద్యోగులు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊర్లు తిరిగారు, చైతన్య యాత్ర చేశారు, ప్రజల కాళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ ఇంటికి తోలండి, కాంగ్రెస్ తీసుకొస్తే మా జీవితాలు బాగుపడతాయి. కేవలం 7 నెలలు అయింది ప్రభుత్వం. ఎందుకు ఇంత రివోల్ట్ అవుతుండ్రు? ఎందుకు రివోల్ట్ అవుతుంది అంటే, మీరు అందరూ కొంతమంది పెద్ద మనుషులు కూడా మాట్లాడుతున్నారు, సైలెంట్ గా ఉండాలి, కొంచెం టైం ఇవ్వాలి అని అంటున్నారు. ఒప్పుకుంటా, టైం ఇవ్వాలి, టైం ఏ గవర్నమెంట్ కైనా కావాలి. కానీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ లో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన ఇష్యూస్ ఉంటది. అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ ఇది. ఎందుకంటే మీరు ఒక సంవత్సరం తీసుకుంటారు, ఇప్పుడు మా ఏజ్ 1 year ఆగిపోతుందా? ఆగిపోదు కదా. ఈ ఇయర్ లో మేము రాసుకొని నెక్స్ట్ ఇయర్ మేము జాబ్ కి ఎక్కినాం అనుకో, మాది ప్రొడక్టివ్ ఏజ్ కదా. ఇది ఇట్లా పోయిన ఏజ్ మాకే తిరిగి తీసుకురాలేరు కదా. వెల్ఫేర్ స్కీమ్స్ అనుకో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం ఇచ్చుకోబాయి, మేము వద్దంటలేము. ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం అనేది ఏంటంటే, వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు, ఇది నిజమైన నిరుద్యోగుల పోరాటం కాదు, ఇది కావాలని కొంతమంది ప్రేరేపితమైన ఉద్యమం అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రేరేపితమైన ఉద్యమం అని మీరు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రేరేపితం అయితే
100 మంది వస్తారు, 200 మంది వస్తారు, 500 మంది వస్తారు. 1000 మంది ఎందుకు వస్తారు? ఉమ్. 1000 మంది రారు కదా. అంటే అడ్డా మీద కూలీలు కదా. అడ్డ మీద కూలీని మరి ఇదే అడ్డ మీద కూలీ దగ్గరకు వచ్చి ఓట్లు Okay. అడుక్కున్నావు కదా, భిక్షం అడుక్కున్నావు కదా మా ఓట్లని. మరి Okay. అప్పుడు మేము అడ్డ మీద కూలీలు మా ఓట్లు ఎందుకు అనుకోలేను? ఓకే ఆ రోజు కూడా అనుకోవాల్సింది. ఓకే ఆ రోజు రాని మాటలు వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? Okay. అధికార ఏమంటారు, మదం వచ్చి అహంకారం పెరిగిపోయింది ఒక్కొక్కడికి. పదవులు లేనోడికి అహంకారమే, పదవులు ఉన్నోడికి అహంకారమే. ఓకే ఎన్ని రోజులు ఉంటావు అహంకారంతో? నీ పదవి మహా అంటే 5 సంవత్సరాలు ఉంటది. ఉమ్. మళ్ళా 5వ సంవత్సరం నువ్వు మా ముందుకు రావాల్సిందే బిడ్డ. ఈ రోజు మాకు జరిగిన అన్యాయం మేము మర్చిపోం కదా. ఓకే ఆ రోజు నువ్వు మా ముందుకు వచ్చి ఈ రోజు నువ్వు మా ముందుకు రాకపోయినా ఆ రోజైనా మేము క్వశ్చన్ చేస్తాం. ఉమ్. మా ఓటైతే పోదు. మేము ఇక్కడ నుంచి మేము తెలంగాణ రెసిడెంట్స్, మేము ఖచ్చితంగా ఓటేయాలి. ఉమ్. ఆ రోజు అడుగుతాం. ఆ రోజు ఆ రోజే నువ్వు సమాధానం చెప్పాల్సిందే కదా. ఓకే. అదేదో అంత దాకా పోకుండా ఇప్పుడే నువ్వు పిలుచుకొని ఇప్పుడే నువ్వు పరిష్కరిస్తే అయిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అంతటా మమ్మల్ని రెచ్చగొడుతుంది. ఓకే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మేము ప్రొటెస్ట్ చేసినామండి. ఓకే అప్పుడు మేము చేసినప్పుడు అరే ఇన్ని వేల మంది వచ్చిండ్రు, వీళ్ళకి నిజంగానే ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయినారు. ఇమీడియట్ గా మాకు ప్రెస్ నోట్ ఇచ్చినారు. ఓకే. ఇవాళ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే జస్ట్ న్యూస్ లో రిలీజ్ చేసింది. ఆ న్యూస్ కూడా ఎన్టీవీ, టీవీ9, ఏబిఎన్ మొత్తం వాళ్ళకి భజన చేసే న్యూస్ ఛానల్స్ రిలీజ్ చేసింది. కానీ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయినా వచ్చిందా? ఓకే. సీఎం దృష్టికి పోయినాక కూడా అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఉమ్. ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు ఆఫీసర్స్? నేను అడుగుతున్నా, మీరు మిస్గైడ్ చేసి మీకు వచ్చే లాభం ఏంటి? ఓకే మీకు వచ్చే మీ జీతాలు మీకు వస్తున్నాయి, అదంతా పక్కన పెడితే ఉమ్. అసలు జెన్యున్ ఇష్యూని ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మేము కల్పించి చెప్పమని కూడా మేము అడగట్లేదు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఉమ్. ఎందుకు మిస్గైడ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే. ఇప్పుడు అల్టిమేట్ గా ఇంతమంది ఇన్ని వేల మంది లాస్ అవుతున్నాం కదా. అది మీరు గమనించకుండా, ఓకే. అది మీరు చూసుకొని ముందు పెట్టకపోతే మీరు ఎందుకు ఆఫీసర్స్ అసలు, ఓకే ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, ఎందుకు ఇంకా అవసరం లేదు స్టేట్ కి? మన ప్రెసిడెంట్ రూల్ గవర్నర్ రూల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా చేస్తున్న ఈ ఉద్యమం పైన చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఈ ఉద్యమంలో నిజమైన నిరుద్యోగులు కాకుండా కొంతమంది కేటీఆర్ దగ్గర రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ టికెట్ హామీ తీసుకొని ఆ ప్రేరేపితం ఆ టికెట్ల కోసం దానికోసం ప్రలోభపడి ఉద్యమం చేస్తున్నారు అన్నారు. దాంట్లో సింధురెడ్డి గారు ఆ టికెట్ సింధురెడ్డికి అవసరం ఏముందండి? సింధురెడ్డికి అదే టికెట్లు వచ్చే గ్యారంటీ ఉంటే నేను కూర్చొని గ్రూప్ 1 కి చదివి ఇలా గ్రూప్ 1 ఎందుకు క్వాలిఫై అయితే నేను చెక్ చేసుకోండి. పవర్ మీ చేతిలో, నేను క్వాలిఫై అయినా కాలేజ్ చెక్ చేసుకోండి. నేను సంవత్సరాల తరబడి రోజు పొద్దున ఎల్బీ నగర్ నుంచి అశోక్ నగర్ వచ్చి కూర్చొని చదువుకొని ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం నాకేంది? కార్పొరేటర్ ఇస్తా అంటే నేను సపరేట్ ఆయనకనే తిరుగుతా కదా. రోజు నేను పోతలేను ఆయన ఆ వెనకాల. హామీతోనే నాకే మీరు అదే అనేది- చెప్తున్నా. ఒకవేళ అంటే కొంతమంది ఉన్నారు, అందులో మీరు ఉన్నారా అనేది. నేను లేను, నాకు అవసరం లేదు. నాకు అంతా నేను ఒకవేళ నిజంగా నాకు హామీ ఉంటే నేను చదవనండి. ఎందుకు? అంతే. ఇప్పుడు ఒక పెద్ద మనిషి నుంచి హామీ వస్తే ఉమ్. నాకు చదవాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక రకంగా ఏం చేసినా లైఫ్ సెటిల్మెంట్ కోసమే చేస్తాము. అవును. మరి అదే అవుతుంది, అదే చేస్తామన్న హామీ వచ్చినప్పుడు నాకేం అవసరం ఇంత కష్టపడడం? ఓకే. ఖాళీగా ఇంట్లో కూర్చొని టైం పాస్ కి అటు ఇటు పార్టీ ఆఫీసులలో తిరుగుతుంటుంది కదా. ఓకే. కానీ నా పని చేయట్లేదే. ఓకే. నా చదివేదో నేను చదువుకుంటున్నా. ఓకే. ఇది పక్కన పెడితే నాకు చదువు ఉంది. ఓకే. నేను ఏదైనా కష్టపడి నా చదువుతో నేను సంపాదించుకోగల శక్తి నాకుంది. ఉమ్. ఒకరిచ్చే హామీలతోని, ఒకరి దయాదాక్షిణ్యాలతో బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. ఇప్పుడు మీరు కొంత గవర్నమెంట్ చర్చలు జరిపింది అన్నారు కదా, ఆ చర్చల్లో మీరేం ప్రధానమైన డిమాండ్ పెట్టారు? ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్? మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, డిఎస్సి కి కొంచెం టైం ఇవ్వాలి అనేవి ఇవి ప్రైమ్ డిమాండ్స్. Okay. ఇంకా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉంది, 2 lakh జాబ్స్ ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది. ఇవన్నీ మేము అడగట్లేదు. మా ప్రైమ్ డిమాండ్స్ ఈ టైంలో, ప్రస్తుత టైంలో జరగాల్సిన డిమాండ్స్ ఇవి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అవి అడిగినప్పుడు కనీసం నిరుద్యోగులు నువ్వు పిలుచుకోలేదే. ఆ బల్మూర్ వెంకట్, రియాజ్, ఇంకా ఎవరు ఆ దయాకర్ ఎవడండి అసలు? ఆయనకి ఏం తెలుసని, ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? ఆ బాలలక్ష్మి, ఇంకెవరో సామ రామ్మోహన్ రెడ్డి, వీళ్ళెవరికి ఏం తెలియదు. వాళ్ళని పిలుచుకొని నువ్వు డెసిషన్ తీసుకునేది ఏంది? ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ తో యాక్సెసిబిలిటీ లేకపోతే నువ్వు మీ రిప్రజెంటేటివ్స్ తో పని కానీ మాకు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంది కదా. మీరే అంటే ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ కూర్చోబెట్టినప్పుడు యాక్సెస్ ఉంటేనే మీరు కూర్చోబెట్టగలిగింది. ఇప్పుడు అదే యాక్సెసిబిలిటీ మీరు ఎందుకు ఉన్నా కానీ ఎందుకు వాడుకోవట్లేదు? ఉన్నా కానీ ఎందుకు మమ్మల్ని పిలవట్లేదు? ఓకే. వెరీ క్లియర్ కదా. ఎలక్షన్స్ లేవు, ఓట్లతో పని లేదు, వాడుకున్నామా వదిలేసినామా? ఒడ్డెక్కిన తర్వాత వదిలేశారు మరి కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. 100% అదే ఆ. అందరికి నార్మల్ చూసే జనాలకు కూడా కనిపిస్తుంది కదండి. వదిలేసినారు. లేదు, వాళ్ళు 1 week లో జాబ్ క్యాలెండర్ 2 లక్షల మేము ఉద్యోగాలు ఇప్పుడు చెప్తున్నారు కదా మా ప్రైమ్ ప్రభుత్వం. డిమాండ్ జాబ్ క్యాలెండర్ అని మేము అనట్లేదే. నువ్వు ఇవ్వు జాబ్ క్యాలెండర్, మేము కాదని అనట్లేము. ఇప్పటికిప్పుడు హడావిడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కొంచెం టైం తీసుకొని, మళ్ళీ దాంట్లో ఎట్లాంటి తప్పులు జరగకుండా టైం తీసుకొని డిక్లేర్ చేయ జాబ్ క్యాలెండర్. Okay. ఇప్పుడు ఏదో మేము వేరే డిమాండ్లతో ముందుకు వస్తే జాబ్ క్యాలెండర్ వేస్తే వీళ్ళు కామ్గా కూర్చుంటారు, కామ్గా కూర్చోపెడదామని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఓకే. మాకు రావాల్సిన డిమాండ్స్ వచ్చేంత వరకు మేము వదలం, మేము కామ్గా కూర్చోము. ఓకే. నువ్వు టైం తీసుకొని మెల్లగా ఇవ్వు.
నెక్స్ట్ ఇయర్ ఇవ్వు జాబ్ క్యాలెండర్, ఇయర్ కాకపోతే దానికి స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకుంటారు. మేము అంత పిచ్చోళ్ళం కాదు కదా, మాకు తెలుసు దేని వల్ల ఏం జరుగుతుంది ఏంటనేది మాకు తెలుసు. ఇంకెన్ని రోజులు మభ్య పెట్టాలని అనుకుంటున్నాం? ఏమనంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందు పెట్టినా. ఏ రకంగా వస్తాయి లీగల్ ప్రాబ్లమ్స్? 1:50 తో నోటిఫికేషన్ ఇచ్చారు. 1:100 చేస్తే లీగల్ నోటిఫికేషన్ లోనే ఉంది. టీఎస్పీఎస్సీ బై లాస్ నువ్వేమైనా చేసుకోవచ్చు, నువ్వేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్ అనేది ఉంది. మరి అది ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి, కనిపించట్లేదా? ఆ క్లాజెస్ కనిపించట్లేదా? పోస్టులు పెంచడానికి కూడా ఎగ్జామినేషన్ బిఫోర్ వరకు ఏమైనా పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది చేంజ్ అవ్వచ్చు అనేది ఉంది. మరి అది కనిపించట్లేదా? నీకు నోటిఫికేషన్ యాజ్ పర్ రూల్స్ వెళ్తున్నప్పుడు మేము కూడా యాజ్ పర్ రూలే మాట్లాడతాం, రూల్ ప్రకారమే ఉంది. మీరు దాన్ని కూడా ఇంకా లీగల్ ప్రాబ్లమ్ అని బయట పెట్టడం ఎంత తెలివి తక్కువ పని అంటే అది మీకు అర్థమవుతుందో లేదో కానీ మా దృష్టిలో మీరు అందరు తెలివి తక్కువ వాళ్ళని అయిపోయింది ఈ రోజు. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు కూడా నిరుద్యోగులు చాలా ఉద్యమాలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకున్న లెఫ్ట్ పార్టీలు చాలా బీజేపీ అన్ని సహకారం ఉంది. అప్పుడు మీ పైన ఇట్లాంటి అభియోగాలు రాలేదు, ప్రేరేపిత అనేది నిరుద్యోగులు స్పాన్సర్డ్ ఉద్యమం రాలేదు, అడ్డా మీద కూలీలు రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇది ప్యూర్ రివెంజ్ పాలిటిక్స్, ప్యూర్ రివెంజ్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ కూడా కాదు. ఇప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఎంత ఇదిగా పరిష్కరించాలి సమస్యలు అట్లా కాకుండా ఒక పార్టీ మీదకి తోసేస్తే కథం ఇంకా పార్టీలు కొట్టుకుంటాయి, మా సమస్య పక్కన పడిపోతుంది, అప్పుడు ప్రభుత్వానికి ఏ ప్రెషర్ ఉండదు. అట్లానే వీళ్ళు పార్టీస్ మీదకి దోషేస్తున్నారు. నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు, వెరీ క్లియర్ కదా. ఇప్పుడు 2 లక్షల జాబులు నింపుతా అన్నాడు సంవత్సరంలో, 1 year లో నింపుతాను. ఆల్రెడీ 7 months అయిపోయింది. నీకు నిజంగానే రెస్పాన్సిబుల్ గా నువ్వు ఫీల్ అయితే మేము అడిగేది ఏంటి, గ్రూప్ 2 and 3 లో పోస్టులు పెంచమన్నాడు. నువ్వు కనీసం 100-200 కూడా పెంచలేనోడివి 2 లక్షలు ఏ రకంగా నింపుతావు? ఏ రకంగా నింపుతావు చెప్పు? ఇంకొక 5 నెలలు ఉంది అంతే. 1 year నువ్వు ఇచ్చిన టైం, నువ్వు అడిగిన టైం 5 months ఉంది. 5 months లో నువ్వు 2 లక్షలు ఏ రకంగా నింపుతావు? ఇదే చక్కగా చేయలేనోడివి అదేం చేస్తావు? మైనర్ ఇష్యూనే నువ్వు సాల్వ్ చేయలేకపోతున్నావు. ఈ రోజు మేజర్ ఇష్యూ నువ్వు చేసావు, మాకు ఎట్లా నమ్ముతాం మేము గవర్నమెంట్ ని? అసలు ఏ ఒక్క యాంగిల్ లో చూసినా గవర్నమెంట్ మీద నమ్మకం అనేది లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు ఫస్ట్ ఇవి పెంచు, ఇప్పుడు ఉన్న వాళ్ళని రాసుకుంటాం, నువ్వు టైం తీసుకో, నెక్స్ట్ వి చేయి. 2 lakhs జాబ్స్ కి ఇంకో 1 year కావాలా, మేము ఇస్తాం టైం. మేమేమి అడవుడికి నీ పీకల మీద మేము కూర్చోలే. ప్రైమ్ డిమాండ్స్ సాల్వ్ చేయి ఫస్ట్. ఈ డిమాండ్స్ కూడా మేము ఏదో గవర్నమెంట్ ని దూషిస్తే ద్వేషిస్తే మాకేదో ఐడెంటిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో మేము అసలు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము అడిగే ప్రతి డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పెద్దవాళ్ళందరి నోట్ల నుంచి వచ్చిన మాటలే, డైరెక్ట్ స్వయంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలే, అవే మేము అడుగుతున్నాం తప్ప మేము ఇంకొక ఎక్స్ట్రా పదం కూడా మేము మాట్లాడలేదు. ఈ 3 డిమాండ్స్ మీరు తిరగేసి చూడండి. బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్స్ లో కానీ, అంతెందుకండి ఇదే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలనే నేను చెప్తున్నాను. కేటీఆర్ కూడా హామీ ఇచ్చినారు, ఏమో నేను పెంచుతా పోస్టులను అన్నారు ఇన్ కేసు గవర్నమెంట్ లోకి వస్తే. ఆయన పెంచేదానిక నేను ఒకటి ఎక్కువనే పెంచుతా అన్నావుగా, పెంచుతా తక్కువైతే చేయను అన్నావు. ఏది ఆయన ఇచ్చిందే నువ్వు పెడుతున్నావు మాకు ఎగ్జామ్స్. చేంజ్ ఏది మరి? నువ్వు చేస్తా అన్న చేంజ్ చూపి, మాకైతే కనిపించలేదు. ఆ కనిపించకపోవడం వల్ల మాకున్న నమ్మకం కూడా పోయింది. అందుకే ఇంత రివోల్ట్ అవ్వడానికి రీజన్ అదే. ఉద్యమాలు చాలా జరుగుతాయి, నిప్పులైంది పొగరాదు. ఎందుకు సింధు రెడ్డి పైన ఎక్కువ ఈ ట్రోల్స్ అవుతున్నాయి? ఎందుకు సింధు రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి? ఎందుకంటే సింధు రెడ్డి ఒక మహిళ మీద ఒక అబాండం వేస్తే ఉద్యమం అనేది సైడ్ ట్రాక్ అవుతుంది. ఆ మహిళల మీద అబాండాలు వేయడం పవర్ ఉన్నోడికి చాలా ఈజీ కదా. ఆ పవర్ మదంతోనే వేస్తున్నారు. ఇప్పుడు మీరు అంతే తీర్మానం మల్లన్న, ఆయన ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ లోట్లేసి గెలిచినోడు. ఈ రోజు అట్లా మాట్లాడడం ఎంత గవర్నమెంట్ కే సిగ్గుచేటు. గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ కి ఏమో శంకిని అంట. నేను అదే సింధు రెడ్డి 2023లో టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీద తీర్మానం మల్లన్న స్టూడియోకి పోయినా, అది ఆన్ ద రికార్డ్ ఉంది. ఇది అబద్ధం చెప్పడానికి కూడా ఏం లేదు. ఆ రోజు రామ్మ చెప్పండి అమ్మా మీ ఇష్యూస్ చెప్పండి, అసలు ఇట్లా చేస్తుందా గవర్నమెంట్, అట్లా చేస్తుందా, జనార్దన్ రెడ్డి మీదకి ఆవేశంగా చెప్పు చూపించినోడివి ఇవాళనేమో అదే సింధు రెడ్డి శంకిని అయింది. అంటే అదే ఏముంది, క్లియర్ గా నాకు పవర్ ఉంది, నేనేం మాట్లాడినా నన్ను అడిగేటోడు లేడు, అట్లా ఒక ఆడపిల్లల మీద అబాండాలు వేసి అయిపోయి నేను ఫేమస్ అయితే అనుకుంటున్నా. కానీ అట్లా అబాండాలు వేయడానికి నీకు సిగ్గు శరం కొంచెం ఏమన్నా ఉంటే, నీకు మినిమం డీసెన్సీ ఉంటే అట్లా మాట్లాడు. నీకు లేదని ఈ రోజు నీకు నువ్వే ప్రూవ్ చేసుకున్నావు. జనాల ముందు హౌలాగాడిపోయింది నువ్వే, మేం కాదు. ఇప్పుడు ఎందుకంటే నీ అంతటా నువ్వు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అవ్వకు, ఇన్ని రోజులు రెస్పాండ్ అవ్వండి, ఇప్పుడు ఎందుకు అయిండు? అవునండి, ఆ రోజు పోలీస్ ఫుల్ నిర్బంధం చేసినారు. మేము ఏదో ఒకలాగా మా ఇష్యూని మేము వినిపించాలనుకున్నాము. దానికి మేము మా ప్రయత్నం చేసి మేము టీఎస్పీఎస్సీ గేట్ ముందు వరకు వెళ్ళినాము. అది తప్పైపోయింది. అంటే ఇంత మంది దాటుకొని కూడా ఈ సింధు రెడ్డి అనే ఆమె ఎట్లా వచ్చింది? మహేందర్ అందుకే శంకిని అయింది ఇప్పుడు. కానీ ఇదే శంకిని నీ మీద దండయాత్ర చేస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు చెప్తున్నా.
మీరు దండయాత్ర చేస్తే తీన్మార్ బరాబర్ మేము వదిలిపెట్టేదే లేదు. లీగల్ టర్మ్స్ లో లీగల్ అట్లా చూసుకుంటాము. నార్మల్ గా మేమందరం ఇప్పుడు నన్ను అంటే నన్ను ఒకదాన్ని అన్నట్టు కాదు, ఎంటైర్ అన్ఎంప్లాయీస్ అన్నట్టే. ఎందుకంటే నేను అన్ఎంప్లాయీస్ ని రిప్రజెంట్ చేస్తున్నా. ఇప్పుడు నేను నిజంగానే చేసి ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. అంటే వాళ్ళు అంటే మీరు సింధురెడ్డి కాంగ్రెస్ పార్టీ సహకారంతో కూడా బీఆర్ఎస్ పైన ఉద్యమాలు చేశారు. చేసినాం. మరి అప్పుడేమన్నా ఇట్లాంటి ప్రలోభాలు ఉన్నాయి అందుకే అట్లే అంటున్నారా? అప్పుడేం లేదు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సహకారం తీసుకున్నారు. బరాబర్ తీసుకున్నామండి. మీకు ఎందుకు, నేను రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో నేను కలిసాను. కలిసినప్పుడు మాట్లాడినాం, ఈ ఇష్యూస్ ఉన్నాయి సార్ అని. అంటే అన్ని నేను ఏమంటారు, నేను పర్సనల్ గా తీసుకొని నేను చేస్తా అమ్మా అని మాట ఇచ్చినాడు ఆయన. కానీ ఆ రోజు అప్పుడు కూడా ప్రేరేపితం, అప్పుడు వాళ్ళు ప్రేరేపితం చేశారు, ఇప్పుడు అప్పుడు వాళ్ళు ప్రేరేపితం కాదు. చెప్తా చూడండి, మేము ఉద్యమం చేస్తుంటే వచ్చి మా ముందు నిలబడి క్రెడిట్ కొట్టేసుకొని పోయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆ తర్వాత నుంచి వాళ్ళు మీకు ఇది సహాయం చేస్తాం అది అంటే మాలో యూనిటీ చూసి, మా బలం చూసి మీ ముందు మేము ఉంటాం, మీరు మాకు ఇట్లా చెయ్యండి, మీకు ప్రజాప్రభుత్వం కదా, మీకు కావాల్సిన హామీలను మేము నెరవేరుస్తామని మమ్మల్ని మభ్య పెట్టిండ్రు. ఆ రోజు మేము రియలైజ్ కాలేకపోయినాం. సరే ఇన్ని రోజులు పొలిటికల్ మైలేజ్ కోసం మీతో పాటు డెఫినెట్లీ బల్మూర్ వెంకట్ ని ఎవరు పిలవలేదు. మేము ఎవరైనా 2023 లో ప్రొటెస్ట్ చేసిన రోజు మేము ఎవరం ఆయనకు ఫోన్లు చేసి పిలవలేదు. స్ట్రెంత్ చూసి, మా బలం చూసి, ఇక్కడ అవుతుంది ఇక్కడికి వెళ్తే నాకు మైలేజ్ వస్తుంది అని వచ్చిన వాడు బల్మూర్ వెంకట్. నేను చెప్తున్నా, ఆయన ఎవరు పిలవలేదు. వచ్చి కూర్చొని క్రెడిట్ వేసుకొని ఈ రోజు మమ్మల్ని నువ్వు ఎగిరితంతున్నావు అంటే అదే మేము రివర్స్ గా నిన్ను ఎగిరితంత ఎట్లుంటుందో చూసుకో. ఇప్పుడు అదే సమస్య నిరుద్యోగుల్లో కూడా చర్చ ఏంటంటే, బల్మూరు వెంకట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తే ఎమ్మెల్సీ పదవి వచ్చింది, కానీ మాకు ఉద్యోగాలు రాలేదు. ఇవాళ మళ్ళీ కొంతమంది ఇట్లనే ప్రేరేపితం అయి చేసుకుంటున్నారు వాళ్ళ పదవుల కోసం, పొలిటికల్ కెరియర్ కోసం. ఇది ప్రేరేపితం అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు సరే మీరన్న మాటకే నేను చెప్తా అండి, నేనేదో పొలిటికల్ మైలేజ్ కోసం చేసుకుంటున్నా అంటే నాకు అట్లీస్ట్ దీంట్లోకి వచ్చే కంటే ముందు ఎంతో కొంత పొలిటికల్ ఉండుంటది కదా, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి కదా ఖచ్చితంగా. అది లేకుండా డైరెక్ట్ ఇప్పుడు రాగానే నాకు ఎవరు పొలిటికల్ గా పదవులు ఇయ్యరు కదా. మరి అది చూపియండి, మీరు చూపియండి. నాకు అంతకుముందు ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందేమో చూపియండి. అసలు నేను ఇండియాలోనే లేనురా నాయన, నువ్వు ఇట్లా పొలిటికల్ స్టంట్లు చేయాలని అనుకుంటే మరి ఎప్పటి నుంచో నేను ఇండియాలోనే ఉండి నేను పొలిటికల్ స్టంట్లు చేస్తుండే. నాకు అవసరం లేదు. నేను మొన్న నేను వచ్చినప్పటి నుంచి ఇష్యూలో అన్యాయం జరుగుతున్నప్పటి నుంచి నేను ఆ వాయిస్ రేస్ చేస్తున్నా. దాన్ని నా వాయిస్ నుంచి వేయడానికి మీరేదో పొలిటికల్ గా ప్రేరేపితం అని అంటే మరి నిరూపించండి. దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. మీరు ఏం ప్రూఫ్లు పెట్టినా నేను మాట్లాడితే దాని గురించి చూపియండి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లేదో చూపియండి. నేను ఎక్కడనన్నా ఏదైనా పార్టీ కండువా కప్పుకున్నానా, లేకపోతే ఏదైనా పార్టీకి ఓట్లు వేయండి అని అడిగినా కాంగ్రెస్ ఓట్లు వేయని అని అడిగినా, దానికి ఈ రోజు నాకు తగిన శాస్తి జరిగిందని నేను ఫీల్ అవుతున్నా. ఓటేయమని కూడా నేను చెప్పిన మా వాళ్ళకి కొంతమందికి వద్దు, కొంతమంది చాలా మంది నిరుద్యోగులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఓట్లు వేయండి జరా అన్నట్లు తగిన శాస్తి జరుగుతుంది. అసలు క్యాలెండర్ వేస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి కావాలండి? ఇప్పుడు ప్రైమ్ డిమాండ్స్ నెరవేర్చలేనోడు ఫ్యూచర్ ముందు తరాలకి ఏం చేస్తాడు? చెయ్యలేడు. అది కాని పని మాకు తెలుసు. ఏదో హడావిడిగా క్యాలెండర్ వేసి ఇంకా క్యాలెండర్ వేసిర్లే అన్నట్టు కామ్ గా మేము ఉంటాము. తర్వాత ఆయన పని ఆయన క్యాలెండర్ వేసినా కానీ ఆన్ టైం ఎగ్జామ్ పెడతాడని గ్యారంటీ ఏందండి? చెప్పండి. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఇంకో నోటిఫికేషన్ టేకప్ చెయ్యలేదు. ఆ బోర్డు టేకప్ చేయలేదు. ఎందుకు అని అంటే చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటది. అక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉంది. ఇవన్నీ మాకు తెలుసు. మీరేదో తెలియదని మీరు అనుకుంటున్నారు కానీ మాకు తెలుసు అది అవ్వదు. మీకు కూడా తెలుసు. కాకపోతే ఏదో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మీరు ట్రై చేస్తున్నారు కానీ మీరు ఎంత అణచివేయాలని చూస్తే ఇంకా అంత ఎత్తున లెగుస్తారు కానీ ఎవ్వరు అణిగిపోరు. ఫైనల్ గా నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? మేము అడిగేది గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి. ఈ డిమాండ్ ఇట్లా నడుస్తుండగానే మహేందర్ రెడ్డి గారు తెలివిగా 1:50లో రిజల్ట్ ఇచ్చేసిండ్రు. వీళ్ళు కామ్ అయిపోతారు అనుకున్నారు కానీ ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే ఇంకా మొన్న ఫైట్ చేసిన వాళ్ళకంటే ఇప్పుడు ఇంకా డబుల్ మంది రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు గమనించుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే ఉంటది, అయినా మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంకా అది మీ చాయిస్, మీ ఇష్టం. అది మీరు మమ్మల్ని ఎదుర్కోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా మేమైతే మీతో ఫైటింగ్ వచ్చేస్తాం. ప్రైమరీ 1:100 డిఎస్సి కొంచెం టైం కావాలని అడుగుతున్నాము. ఇవి ప్రైమ్ డిమాండ్స్ మావి. నువ్వు మెల్లగా జాబ్ క్యాలెండర్ 2 లక్షలు. నిరుద్యోగ వృత్తి కూడా మేము వదిలిపెట్టాం. నిరుద్యోగ వృత్తి కూడా నువ్వు హామీ ఇచ్చింది గవర్నమెంట్, 4,000 ఇవ్వాల్సిందే. పోరాటం అయితే ఆగేది లేదు, మేము వెనక్కి తగ్గేది లేదు. ఇది నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యమ నాయకురాలు సింధురెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎట్లాంటి ప్రేరేపిత ఉద్యమం కాదు ఇది.
మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకారంతో కూడా ఉద్యమాలు చేసినాం. మేము ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాతో పాటు వచ్చింది మైలేజ్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం. ఆ రోజు నన్ను వాళ్ళు ప్రలోభపెట్టి ఉద్యమం చేయించారా మమ్మల్ని నిరుద్యోగుల్ని, ఈ రోజు ఎట్లా అంటారు అని చెప్పి వారు నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మాకు సరైన శాస్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడానికి ప్రజలను వేడుకున్నందుకు 7 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మాకు సరైన శాస్తి జరిగింది. ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం మెడలు వంచాలంటే ఉద్యమమే దిక్కు. కాబట్టి ఉద్యమమే మేము మా ఉద్యమ ప్రణాళిక ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి ఏ విధంగా తేవాలి, ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయించుకోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం. ఇట్లాంటి తాటాకు చెప్పులకు మేము భయపడం అని చెప్పి సింధూర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఇది ఈరోజు ఇక్కడ జరుగుతుంది.